ఈరోజు ఈ కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మనం ఒక వచనాన్ని చదువుకుందాము. యాకోబు 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడలా. ఇక్కడ చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా అంటున్నాడు. మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయిన వెడలా. ఎంతోమంది విశ్వాసులు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, వెలిగింపబడుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రభువులు చేతులు వేస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. వాళ్ళకి చిన్న శ్రమైనను చిన్న బాధైనను వచ్చి ఉండగా ఏమడే వాళ్ళు సత్యములో నుండి, దేవునిలో నుండి, విశ్వాసములో నుండి, మందిరములో నుండి తొలగిపోతూ ఉన్నారు. అలాగ మీ దృష్టికి ఎవరైనా సరే తొలగిపోయినట్టు మీకు కనపడిన వేళ ఆ మనిషిని మీరేం చేయాలా? బలపరచాలా. బలపరిచి మళ్ళీ అతన్ని ఏం చేయాలి? సత్యమునకు మళ్ళించిన ఎడల మళ్ళించాలి. అతనుకు అల్ప విశ్వాసము వచ్చేటట్టు చెప్పకూడదు. విశ్వాసము కలుగులాగును మీరు చెప్పాలి. ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఎలుగుతూ ప్రకాశించుతూ ఇతరులకు వెలిగించేవాడుగా ఉండాలా, వెలిగించేదానిగాను ఉండాలా. నీ దృష్టికి ఎవరన్నా సత్యము నుండి తొలగిపోయినట్టయితే అతన్ని సత్యమునకు మళ్ళించవలను. మళ్ళించండి. పాపంలో పడిపోయినాడా, విశ్వాసంలో నుంచి పడిపోయినాడా, అతనికి మళ్ళా నువ్వు సత్యమైన వాక్యం చెప్పి వెలుగులోనికి నడిపించండి, సత్యములోనికి నడిపించండి, దేవుని సన్నిధికి నడిపించండి. దానికి ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. ప్రభునందు నీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతడు అతని సత్యమునకు మళ్ళించిన ఎడల మళ్ళించాల. ఈ రెండు మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుల తండ్రి, జీవం కలిగిన మా ప్రభా, నీ వందనములు. ఈ వాక్యం విన్నా ప్రభా, మీ బిడ్డలను దీవించండి. ఎవరైనా వాళ్ళ దృష్టికి సత్యములో నుండి తొలగిపోయిన వెడల మళ్ళీ వాళ్ళు సత్యంలోనికి నడిపించలాగను ప్రేరేపణ కలగజేసి వాళ్ళతో మాట్లాడి తండ్రి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చేలాగను సహాయం చేయండి. నీతిమంతుడు పడిపోయినను తిరిగి లేపుతాని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. ప్రార్థన అంగీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.